నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం మార్చి 21, 2025 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:11 సూర్యాస్తమయం సాయంత్రం 6:18 మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పాల్గొన బహుళ సప్తమి. సప్తమి తిథి మార్చి 20 గురువారం రాత్రి 10:37 మార్చి 21 శుక్రవారం రాత్రి 11:50 వరకు సప్తమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి పాల్గొన బహుళ అష్టమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం మార్చి 21 శుక్రవారం రాత్రి 9:45 వరకు ఉంటుంది. తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృశ్చిక రాశి శుక్రవారం రాత్రి 1:46 వరకు ఉంటుంది. తదుపరి ధనుర్రాశి ప్రారంభమవుతుంది. యోగం సిద్ధి సాయంత్రం 6:04 వరకు. తదుపరి వ్యతిపాత కరణం విష్టి మధ్యాహ్నం 3:41 వరకు. తదుపరి భవ రాత్రి రేపు తెల్లవారితే అనగా శనివారం తెల్లవారితే 4:26 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా ఈరోజు వర్జ్యం అనేది లేదండి. దుర్ముహూర్తం ఉదయం 8:39 ఉదయం 9:26 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 మధ్యాహ్నం 1:21 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:30 మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 సాయంత్రం 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 7:55 ఉదయం 9:26 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:47 తెల్లవారితే 5:35 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:20 మధ్యాహ్నం 2:02 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 మధ్యాహ్నం 12:47 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, సరస్వతీదేవి ఏ శివలింగాన్ని ధరించింది? దీనికి కరెక్ట్ సమాధానం తెలిస్తే మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట ఇన్స్టా పేజ్లో మీ ప్రశ్నను తెలుగులో అడిగితే అదే ప్రశ్నని నేను యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తానండి. మీ పేరు, మీ జిల్లా పేరు పెడితే అవి కూడా నేను చెప్తాను. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, మహాలక్ష్మి మాత మెడలో గల శివలింగం పేరు ఏమిటి? జవాబు అయితే స్ఫటికలింగం అండి. కానీ ఎవరు జవాబు అయితే ఇవ్వలేదు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు శీతల సప్తమి అండి. మరియు ఈరోజు అంతర్జాతీయ అటవీ దినోత్సవం మరియు ప్రపంచ కవితా దినోత్సవం, అంతర్జాతీయ జాతి వివక్ష దినోత్సవం, ప్రపంచ తోలుబొమ్మలాటల దినోత్సవం ఈరోజు. మరియు ఈరోజు ప్రపంచ నిద్రా దినోత్సవం కూడా. ఎంతోమందికి మంచి నిద్ర లేని రోజులు ఇవి. మరి అదేవిధంగా నటి శోభన మరియు రాణి ముఖర్జీ నటి వాళ్ళ పుట్టినరోజు అండి ఈరోజు. వాళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు మనకి శుక్రమోడి ఉంది కదండి. దానివల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలకైతే ముహూర్తాలు లేవు. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.